ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ రేపటి వరంగల్ టూర్ సంబంధించి? పెద్దలు మధురు గారు, కర్త గారికి, సుభాష్ సార్కి, మీకు కూడా నమస్తే సార్. ఒక్కటి చెప్పగలం సార్, భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన ఎవడైనా ఎక్కడైనా తిరగమనండి. సినిమా యాక్టర్ కొంతమందికి ఒక ప్రివిలేజ్ ఉంటుంది మేకే విషయంలో. ఈ సినిమా యాక్టర్ కలవడానికి పాపం ఆరోగ్య పరిస్థితులు బాగోలేని వాళ్ళు ఆ చిన్నపిల్లల కోసం ఆయన ఒక సినిమా హీరోగా వెళ్తే ఆ చిన్నపిల్లలకి అంత రాజకీయాలు అవి ఏం తెలియవు. ఒక సినిమాటిక్ గా ఇవాళ పొద్దున్న ఒక వీడియో క్లిప్స్ కూడా నేను చూసాను. నా బాబు మాట్లాడుతుంది, అతను సంపూర్ణ ఆరోగ్యంతో బాగుండాలని నేను కూడా వేడుకుంటాను. ఆయన ఏమో కుర్రాడు కూడా ఆ సింహం గడ్డం గీసుకుంటది, గీసుకోవడం ఏదో ఉంది కదా, అదే చెప్పాడు. సో ఆబ్వియస్లీ ఆ బాబు అయితే సినిమా ప్రభావంతో అతని మీద అట్రాక్ట్ అయిన దాన్ని ఏమంటారంటే ఒక సినీ ప్రేమికుడు ఆ కుర్రాడు. సో పవన్ కళ్యాణ్ గారిని కలవడం కూడా మేక విషయాలు తీసుకెళ్ళడం వరకు బాగానే ఉంది. ఇది పెద్ద పరిగణన అని ఓవర్ యాక్షన్ లు బిల్డప్ ఇవ్వకుండా ఉంటే బెటర్. దీనికి అనవసరంగా అంటే ఆయన దగ్గర పొలిటికల్ ప్రస్థానంలో ఆయన పార్టీని ఎలక్షన్స్ ముందు కమిటీలు అన్నింటినీ రద్దు చేసి మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఆయన నిలబడిన విధానం, ఒక పార్టీ మీద పట్టు ఏ విధంగా ఉందో ఇలాంటివన్నీ చాలాసార్లు చర్చించాం మనం. అందులో మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ మేము చర్చించిన దగ్గర ప్రతిసారి ఒక ఆపర్చునిటీ అన్నది అతను ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోకుండా ఓన్లీ ఏంటంటే మీద అడిగినట్టు తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవం రోజు వద్దంటే నెక్స్ట్ ఆ తర్వాత ఎప్పుడే పెట్టుకోవచ్చు. ప్రెస్ మీట్ పెట్టారు 3వ తారీఖు ఎవరైనా కాదన్నారా? అలాగే మేము సబ్ పెట్టుకుంటాం 3వ తారీఖు 4వ తారీఖు కాదన్నాక హెచ్చుకుపోయి వెచ్చులుడు కొట్టుకున్నట్టు ఢిల్లీ పోయి అక్కడ పెద్ద వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలని ఎంపీలని ఓ దశ నిర్దేశం చేస్తూ చూచికాపీ కొట్టే కుర్రాళ్ళలాగా మొత్తం కాగితాలన్నీ చదివి వినిపించాలి. అది ఏమంటారు ఈ రోజున టెక్నాలజీలో ఒక మెయిల్ పంపించవచ్చు, లేదా వాట్సాప్ లో పంపించండి, చదువుకోండి, ఇది మన పార్టీ విధానం. అంటే వికసిత భారత్ అంటే అది బీజేపీ సిద్ధాంతం. సుభాష్ గారు ఖచ్చితంగా ఏకీపిస్తారు మా గురువు గారు. సో ఆ వికసిత భారత్ అంటే బీజేపీ సిద్ధాంతం ఎట్లా అవుతుంది? కేంద్ర ప్రభుత్వము భారతదేశ అభివృద్ధి చెందాలని చెప్పింది, అయితే దానిలో ఎక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించింది? అది వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సంబంధించిన స్కీమ్ కావచ్చు, కానీ అది బీజేపీ సిద్ధాంతం ఎట్లా అవుతుంది? చెప్తుంది అదే సార్, ఇండియా ఇస్ షైనింగ్ అని మొదలెట్టిన అద్వానీ గారు ఇది వికసిత భారత్ అని ఒక ప్రభుత్వ పరంగా ఈయన మాట్లాడుతున్నారు. ఇది బాగుంది. వికసిత భారత్ లో పార్ట్ అండ్ పార్సల్ అంటే ఎన్డీఏ కూటమిలో పార్ట్ అండ్ పార్సల్స్ గా ఉన్నప్పుడు దానికి అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు? ఆ పెద్ద మనిషి నరేంద్ర మోడీ గారు చాలా కేటగిరీలో చెప్పాడు, మన బంగారం కొనొద్దు, పూట తినండి, తెప్పలు ఉండండి, చాలా కష్టాలు ఉన్నాయి, దేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు వీళ్ళందరినీ పొలవమని ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ మీటింగ్ పెట్టడంలో సారాంశం ఏంటి? పెడతానికి తాడేపల్లిలో కూర్చోబెట్టే మీటింగ్ పెట్టుకోవచ్చు కదా. అయితే తెలంగాణలో ఇంకో రోజు మాకు మీటింగ్ ఇవ్వండి అవకాశం అంటే ఎవరి ప్రభుత్వం కాదంటారు. ఆ రోజు ఆవిర్భావ దినోత్సవం మనకు ఒక క్రిస్మస్, రంజాన్, ఒక శ్రీరామనవమి లేదా పెద్ద పండుగతో సమానం కాబట్టి ఆ రోజు కాదన్నారు. దానికి హెచ్చులకు పోయి పెచ్చులు పెట్టుకుని అక్కడ వెళ్ళి పెద్ద సభలో సమావేశాలు పెట్టినట్టుగా దేశ సార్వభౌమత్వం మొదట్లో ప్రసంగంలో నువ్వు అంటే దేశ సార్వభౌమత్వం సమగ్రత అదే మాటలు ఇంకోసారి ఇండైరెక్ట్ గా కలజోడు పెట్టి మాట్లాడుతున్నాడు. అప్పుడు కలజోడు ఉండిద్ది, ఇప్పుడు కలజోడు జుత్తు కొంచెం కత్తిరించారు కాబట్టి అదే మాటలు కొంచెం ఇంప్రూవ్డ్ వెర్షన్స్ లో. ఎవరికి దేశభక్తి ఉండదు? బీజేపీలో ఉన్నాం కాబట్టి ప్రతి నిమిషం ఆయన ట్రైనింగ్ చేసుకున్నట్టు దేశభక్తి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. మీలాంటి వాళ్ళకి 4 రోజులకి మీకు అసలు దేశభక్తి గురించి మా భరత్ గారిని అడిగితే పుంకాలు వ్యాసాలు రాసిస్తారు మా మొఖానికి, చదువుకోండి ఇంట్లో కూర్చోండి. మా సుభాష్ గారిని అడిగితే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తో ఆయన బ్రహ్మాండమైన లెక్చర్ ఇవ్వగలుగుతారు. వీళ్ళు ఏంటంటే నడమంత్రం సీర్లాగా నడమంత్రం రాజకీయాలు చేస్తూ ఇవాళ ఏదో దేశ సార్వభౌమత్వం ఇలాంటి రాజకీయాలన్నీ 4 పొగడి మాటలు మాట్లాడితే ఎవరికి భావజాలు అట్రాక్ట్ అవుతారు? ఒక పక్క ఎంపీలకి దశ నిర్దేశం చేయడానికి అదేనా వేదిక? ఇదేనా? దానికి అక్కడ తెలంగాణలో ఉన్న సిద్ధాంతాలు ఇవి కాకుండా ఏవి పడితే అవి మాట్లాడుతూ పోరాటం ఎవరు చేద్దన్నారు? 2023లో నిలబడ్డాడు ఆయన. మన స్థానిక సంస్థలు నిలబడ్డాడు. 2018లో బీజేపీతో పొత్తుతో 5-6 స్థానాలు నిలబడ్డాడు. ఎక్కడ డిపాజిట్లు రాలే. టోటల్ ఆయనకు వచ్చిన ఓట్లు 57,000. పార్టీ కమిటీలనే రద్దు చేశారు. సుభాష్ గారిని అడగండి, జనసేన ప్రతినిధి ఎవరు లేడు ఇక్కడ. సుభాష్ గారిని అడగండి. ఎలక్షన్స్ ముందు మీరు కూడా తెలుసు భరత్ గారు కేటగారికల్ గా కూటమి ఆయన కమిటీలు రద్దు చేసుకుని ఎలక్షన్స్ కి వెళ్ళాడు. వాళ్ళు స్వామి భక్తి జనసేన పార్టీ మీద ఉన్న కమిట్మెంట్ తో వాళ్ళు నిలబడి ముక్కుతూ ములుతూ 1-2 స్థానాలు గెలిచారు ఆ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో. ఏం చెప్పాలి? ఓ పక్క బీజేపీ వాళ్ళు ఆ రోజు కిషన్ రెడ్డి గారు అయితే కేటగారికల్ గా వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, వీఆర్ నో కన్సర్న్ అదే, అసలు మాకు ఇష్టం లేదన్న దగ్గర బలవంత బ్రాహ్మణత్వంలో నెత్తికి పెట్టారు వాళ్ళని. అప్పుడు కూడా ముక్కుతూ ములుగుతూ 5-6 స్థానాలు ఇస్తే దాని తెప్పలు పడి డిపాజిట్లు రాని పోరాటం. ఇవన్నీ గమనించి ఈ రాజకీయాల్లో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. కేపాల్ కూడా నిలబడతాడు, ఎలక్షన్స్ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాక నేనే ముఖ్యమంత్రిని 2 రాష్ట్రాలకే చెప్తాడు. అలాగే ఈయన కూడా ఏమో సార్ దీంట్లో ఒక నాయకుడు ఈ రోజు దాకా పార్టీ జాయిన్ అయిన దగ్గర నుంచి ఆ పరోక్షపై నాదెండ్ల మనోహర్ తప్ప ఇంకెవడైనా జాయిన్ అయినాడు పనికొచ్చిన రాజకీయ నాయకుడు నాకు చూపించాడు ఒకసారి. తెలుగుదేశం నుంచి పంచుకున్న వాళ్ళు తప్ప బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను ఉన్నాడు సార్. డబ్బులు ఉన్నట్టు పోయాడు. బాలినేని శ్రీనివాస్ గారి గురించి కూడా మీరు నేను మాట్లాడుకున్నాం అంటే రాజకీయాలకి దౌర్భాగ్యమే.
అక్కడ తెలుగుదేశంలో ఆయన ఉన్నాడు, ఆయన ఉంటుండగా ఈయనకి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ దేకనైనా దేకరు. ప్రకాశం ఆ ఉమ్మడి ఈ నెల్లూరు ప్రకాశాన్ని మొత్తం సర్వనాశనం భ్రష్టు పట్టించిన వైఎస్ఆర్సీపీకి బయలుదేరిన వల్ల నాశనం అయిపోయింది. చూసుకోండి కావాలంటే చెప్పగలను. ఆదిమూలపు సురేష్ బాలినేని వల్ల భ్రష్టు పట్టిపోయిన ప్రకాశం జిల్లా. నెల్లూరుకి 10 మంది పోయారు అక్కడ. ఇవన్నీ గమనిస్తుంటాయి. వీళ్ళు తీసుమారకాలంలో రాజకీయ నాయకులు అంటే ఏంటి చెప్తాం సార్? ఓకే ఓకే ఎస్ శరత్ బాబు గారి గురించి చెప్పండి. కాస్త పనికొచ్చిన నాయకుడు ఆయన కూడా రేపు ఎలక్షన్ దాకా ఉంటాడో ఉండడో దేవుడికి తెలుసు సార్. ఓకే ఎందుకు ఉండలేదు సార్ వాళ్ళ దగ్గర. ఇవన్నీ మీరు గమనిస్తుంటే ఇక్కడ ఓన్లీ ఏంటంటే నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళ దగ్గర గమ్ము నుండి 2 ఏళ్ళ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఓన్ ప్రైడ్ ని ఎప్పుడైతే ప్రదర్శిస్తుందో ఈ ఉనికిని చాటుకోవడానికి బీజేపీని వంకగా చూపిస్తూ చేస్తున్న మాటలు ఇవి. సో ఇది ఎప్పుడైతే కనిపిస్తుంది దగ్గర ఢిల్లీలో నాకు సెక్యూరిటీ ఇచ్చారు, నేను వేసి జీన్ ప్యాంట్కి కల్లీలాల్చికి ప్రోటోకాల్ సార్ అది. ఎన్డీఏలో పార్ట్నర్ అన్నప్పుడు అక్కడ సెక్యూరిటీ రీజన్స్ తో కేంద్ర పాత్ర మీరు ఢిల్లీలో మీకున్న అనుభవం మాకు ఎవరికి లేదు. అలాంటి దగ్గర ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ పార్టీ లీడర్లకి ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారు? ఎవరికి పనికిరాని దిగ్విజయ్ సింగ్ గడికే సెక్యూరిటీ ఇస్తారు అక్కడ. నిన్నదాకా మనం ఉద్ధరించిన దిక్కుమల రాజ్యసభ తగలబెట్టిన పాపానికి నిన్నదాకా దిగ్విజయ్ సింగ్ లాంటికే పే ఇస్తారు ఎక్కడ తప్పించిపోకుండా ఉండడానికి. ఇలాంటివన్నీ గమనిస్తూ ఇంత సెక్యూరిటీ ఉంది అన్సెక్యూరిటీ ఉందని ఈ సోషల్ మీడియాలో ఎలివేషన్స్ ఇచ్చుకుంటే ఇది దేశంలో రాజధాని, దేశ మకుటమైన రాజధానిలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఏ నేషనల్ పార్టీకైనా వాళ్ళకి ఒక ప్రైమా ఫేజ్ గా సెక్యూరిటీ ఇవ్వడం అనేది ఒక నానుడి. దాన్ని పట్టుకుని ఎంత సెక్యూరిటీ ఇచ్చారు అన్సెక్యూరిటీ ఇచ్చారు. గాంధీ సమాధి ఇలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నేవీ ఆర్మీ ఫోర్సెస్ అక్కడ మకటం కాస్తూ ఉంటాయి. ఖచ్చితంగా పహారాలో ఓ నేవీ ఆఫీసర్ మిలిటరీ ఆఫీసర్ ఉంటే మాకు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారంటే నవ్విపోతాడు ఎవరన్నా. ఓకే శరత్ గారు, శరత్ గారు